ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళరా మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక ఆయన అంటాడు కదా, అయ్యా నా దాసుడికి బాగోలేదు, మీరు వచ్చి నా దాసుడికి స్వస్థపరచండి, నా దాసుని బ్రతికించండి అని ప్రభుని అడిగితే, సరే వెళ్దాం అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన అలాగంటే ప్రభు అంటే ఆ దాసుడు అంటాడు కదా, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను ఎంత మాత్రం పాత్రని కాను, ఒక్క మాట సెలవిస్తే చాలు అక్కడ నా దాసుడు బ్రతుకుతాడు అంటాడు. విను, ఒక్క మాట, దేవుడు ఒక్క మాట పలికితే చాలు అద్భుతాలు జరుగుతాయి. నీ మాట చాలు ప్రభువా అని భక్తులు పాడుతున్నారు కదా, నిజమే. ఆయన ఒక్క మాట పలికితే నీ జీవితంలో, మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. రాత్రికి రాత్రి, ఒక్క సెకండే, రాత్రి కాదు పగలు కాదు, కానీ ఒక్క క్షణంలోనే దేవుడు అద్భుతం చేయగలిగిన సమర్థుడు. నువ్వు ఒకవేళ హాస్పిటల్లో మరణ పడకల స్థితిలో ఉన్నావో, లేకపోతే బాధలో ఉన్నావో, ఇబ్బందులో ఉన్నావో, దేనిలో ఉన్నావు, కానీ ప్రభు ఒక్క మాట సెలవిస్తే చాలు. ఫలితాగ్ని అంటే చిన్నగా లేచి కూర్చుంది. ఒక్క మాట, లాజరు లేచి బయటికి రా అంటే లేచి బయటకు వచ్చాడు, సజీవుడిగా వచ్చాడు చనిపోయిన లాజరు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు. ఆ మాట కొరకు ఎదురు చూడు, దేవుని వాక్యాన్ని విను. వాక్యంలో జీవం ఉంది, ఆ జీవము కలిగిన దేవుని మాట విను. ఆ మాట కొరకు ఎదురు చూసి, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని ఒక్క మాట నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడి నిన్ను బ్రతికిస్తాడు. ఆ బ్రతికించే వాక్యాన్ని నువ్వు నమ్ము, విశ్వాసం ఉంచు, దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.